వెల్కమ్ టు MG9 న్యూస్. కోసిగిలో కట్టుదిట్టంగా 10వ తరగతి పరీక్షలు. బుడిబుడి అడుగులు వేస్తూ బడికి పోయిన నాటి నుంచి 1వ తరగతి మొదలుకొని 10వ తరగతి వరకు చదివిన విద్యార్థులు స్కూల్ దశ ముగింపుకు వచ్చింది. వారి ప్రతిభకు ఈ రోజు నుంచి పరీక్షలు ప్రారంభమైనవి. నేటి నుంచి ప్రారంభమైన ఈ నెల 27వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పరీక్షలు కర్నూలు జిల్లా కోసిగిలో ఎటువంటి ఆటంకం లేకుండా ప్రారంభించడం జరిగిందని కోసిగి మండల విద్యాధికారి నాగేశప్ప తెలియజేశారు. మండల కేంద్రంలోని మొత్తం 4 సెంటర్లో 916 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 862 మంది విద్యార్థులు 10వ తరగతి తెలుగు పరీక్షకు హాజరు కాగా 54 మంది విద్యార్థులు గైర్హాజరైనారని కర్నూలు నుంచి వచ్చిన జిల్లా స్థాయి స్క్వాడ్ కోసిగిలో గల 4 పరీక్ష కేంద్రాలను సందర్శించి 10వ తరగతి పబ్లిక్ పరీక్ష నిర్వహిస్తున్న విధానం పట్ల పూర్తి సంతృప్తి వెల్లబుచ్చారని, పరీక్ష జరిగే 4 సెంటర్లలో కూడా వైద్య సదుపాయం, నీటి సదుపాయంతో పాటు కట్టుదిట్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, కాబట్టి పరీక్షలు రాసే విద్యార్థులు సమయ పాలన పాటించి పరీక్షలు బాగా రాయాలని ఆశిస్తున్నానని మండల విద్యాధికారి నాగేశ్వప్ప మీడియాకు తెలియజేశారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. పర్యటన చేయడం జరిగింది. అన్ని చీఫ్ స్టూడెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఇన్స్టిట్యూట్లు అందరూ సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారు. కోసి మండలంలో ఈరోజు జరిగిన SSC పబ్లిక్ ఎగ్జామ్లో తెలుగు పేపర్లో మండలం మొత్తంలో 4 సెంటర్లో 916 మంది పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారు. ఈరోజు ప్రజెంట్ అయిన వాళ్ళ పిల్లలు 862 మంది, 56 మంది పిల్లలు తెలుగు పేపర్కి ఆప్షన్ అయినారు. ఎంఈఓ నా పేరు కె నాగేశప్ప, ఎంఈఓ కోసి మండలం, కర్నూలు జిల్లా.